క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి రెండవ పట్టణాన్ని మనం గమనించినట్లయితే రెండవ పట్టణంలో కొన్ని వాక్యాలు ఈ విధంగా చెప్పబడుతున్నాయి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం అక్కడ చదివితే, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు అనేది. ఈనాటి ఆ రెండో పట్టణంలో ఏం చెప్తుందంటే, దేవుడు ఎవరు? క్రీస్తు ప్రభు. అంటే క్రీస్తు ప్రభు, ఇదో ఈ క్రీస్తు ప్రభు అదృశ్యుడై ఉన్నటువంటి, కనిపించినటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష రూపము క్రీస్తు ప్రభు అంటున్నాడు. ఎవరు ఆ కనిపించినటువంటి వ్యక్తి? తండ్రి దేవుడు. తండ్రి దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేదు. తండ్రి దేవుడి ఆకారము ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు. ఒకవేళ చూసింటే అది మోషే ప్రవక్త చూశాడు. ఎందుకంటే ఆయన దాదాపు 40 రోజుల పాటు తండ్రితో ఆయన కూర్చొని ధ్యానం చేశాడు, మాట్లాడాడు. ఆయన ద్వారా 10 ఆజ్ఞల పలకలను తీసుకొని ఈ భూమికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం పలుకుతుంది చాలా క్లియర్గా, అదృశ్యుడై ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క సారూప్యమును, రూపమును, గుణాన్ని, ఆయన యొక్క లక్షణాలను కలిగినటువంటి ఏకైక వ్యక్తి అది క్రీస్తు ప్రభువు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభువు ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. అట్లని చెప్పి ఈ సృష్టించినప్పుడు తండ్రి దేవునితో పాటు క్రీస్తు ప్రభు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. అందుకే మనకు వాక్యం పలుకుతుంది, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై మానవుడై మన మధ్య నివసించను అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా ఆ తండ్రి దేవుని దగ్గర క్రీస్తు ప్రభు ఉన్నాడు. తండ్రి దేవునితో కలిసి క్రీస్తు ప్రభు కూడా ఈ నూతన సృష్టిలో తొలుత నుంచి క్రీస్తు ప్రభు ఉన్నాడు అనేటువంటి సత్యము మనందరికి కూడా బైబుల్ ఎరుకుపరుస్తుంది. అంతేకాదు, ఆత్మ నీటిపై విల్రాడముగా తిరిగాడుచుండెను అనే పదాన్ని మనం వింటాం అక్కడ పరిశుద్ధ గ్రంథంలో, ఆది కాండంలో. ఆ విధముగా తండ్రి దేవునితో పాటు అదృశ్యుడైనటువంటి దేవుడు ఇంకొకరు ఉన్నారు. ఆయన ఎవరంటే పవిత్రాత్మ దేవుడు. కాబట్టి ఈనాటి మొదటి పట్టణం మనకి ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఆది కాండంలో నుండి ఇప్పటి వరకు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాలను బట్టి మనం చూస్తే, క్రీస్తు ప్రభువు సృష్టి ఆరంభం నుండే ఉన్నటువంటి దేవుడు. అది దేవుడు మనకు చెప్పేటువంటి ఈనాటి మొదటి పట్టణం ద్వారా దేవుడు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడు? అన్నిటికంటేనూ ముందుగా ఉన్నాడు, ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు అంటున్నాడు. కాబట్టి ఈరోజు తల్లి స్త్రీ సభ అని మనం చెప్పుకుంటుంటాం. కాబట్టి ఈ స్త్రీ సభకు అధిపతి, నాయకుడు, దేవుడు లేదా శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువే. ఈనాటి రెండవ పట్టణము మనందరికి కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు మనందరికీ అధిపతి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయనే ఆల్ఫా ఒమేగా. ఆయనే సృష్టి ఆరంభము నుండి ఆదియును అంత్యమునైనటువంటి దేవుడు. ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు క్రీస్తు ప్రభు రూపంలో మనందరినీ కూడా దీవిస్తున్నాడు అనే సత్యము ఈనాటి మొదటి పట్టణం తెలియజేస్తుంది. సరే, దేవుడు ఎంతో ప్రేమతో ఈ లోకాన్ని సృష్టించుకున్న తర్వాత వీరందరూ కూడా ఏదో తెలుసో తెలియకునో పాపం చేసి ఆ తినవద్దన్న పండు తిని ఆ దేవుని యొక్క ఆ యొక్క పరలోక ప్రాప్తిని మనం అందరం కూడా కోల్పోవడం జరిగింది. కోల్పోయి మనం ఎక్కడికి వచ్చాము? ఈ యొక్క భూమి మీదకి వచ్చాము. ఇప్పుడు ఈనాటి సువిశేష పట్టణాన్ని చూస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ నరులు, ఈ మానవులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చి వాళ్ళు యేసు ప్రభుతో అంటున్నారు, ఒకడు లేచి ఏమంటున్నాడు? బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలి అని అడుగుతున్నాను. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? వెంటనే అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, యేసు ధర్మశాస్త్రం నీకేమని చెప్తుంది అని అడుగుతున్నాడు.
నేను మోక్ష ప్రాప్తిని పొందాలంటే ఏం చేయాలని ఆయన ప్రశ్నిస్తే ప్రభువు తిరిగి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీకు బైబుల్ ఏం చెప్తుంది అది చేస్తే నీకు పుణ్యం ఉంటుంది, మోక్షం ఉంటుంది, దేవుని యొక్క దీవెనలు ఉంటాయని ప్రభు చెప్పడం, క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అందులకు అతడు నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుముడు అని చెబుతుంది అని చెప్పారు. అంతేకాదు రెండో భాగం ఏం చెప్తుందంటే, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు అంటున్నాడు అని నాకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అన్నాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మోక్ష ప్రాప్తి రావాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రభు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, బైబుల్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే పాటించు, నీకు మోక్షం వస్తుంది అని చెప్పారు. అప్పుడు బైబుల్ ఏం చెప్తుందయ్యా అని పరీక్షిస్తే లూకా శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ప్రేమించండి అంటున్నాడు. అంతేకాదు దేవుని ఒక్కరిని ప్రేమించడమే కాదు, నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి, అప్పుడు మోక్ష ప్రాప్తి దొరుకుతుంది, నిత్య జీవితం దొరుకుతుందని ఈనాటి సువిశేష పట్నం చెప్పడం జరుగుతుంది. ఆడ ఆన్సర్ క్లియర్. ఆయన మోక్షం దొరకాలంటే ఏం చేయాలో అడిగాడు. దానికి బైబిల్ ఏం చెప్తుందో చెప్పారు. బైబిల్ చెప్పింది దేవుణ్ణి ప్రేమించు, మనిషిని ప్రేమించు. ఆడికి ఆన్సర్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఆ మాటల్ని చెప్పారో బైబిల్ వాక్యాన్ని తెలుసుకొని దాన్ని వదిలే మాకు విన్న దానిని నువ్వు పాటించడానికి ప్రయత్నం చేయి, అప్పుడు నీవు జీవిస్తావు. ఇంకొక మాట చెప్తే మంచిగా బ్రతుకుతావు, మంచిగా మోక్ష ప్రాప్తి దొరుకుతుంది అని దేవుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, అప్పుడు ఈయనకు వచ్చిన సిక్కు ప్రశ్న, ఓకే దేవుని ప్రేమించడం అంటే నాకు తెలుసు, ఏ విధంగా? రోజు గుడికి పోవడము, బైబిల్ చదవడము, లేకపోతే జపమాలు చెప్పడము, ఆరాధన చెప్పించడము, లేదా ఆదివారం రోజున గుళ్ళో ఒకరోజు పూజలో పాల్గొంటే అయిపోయింది, నేను దేవుని ప్రేమించినాను, అంతేనా? ప్రతి దినము వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించడం అంటే దేవునికి మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది దేవుని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ విధముగా దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు దేవుడు గొప్పగా మనం దీవిస్తాడు. అంటే పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో దేవుని ప్రార్థన చేయండి అన్నప్పుడు వారం రోజుల్లో అప్పు పండుగలలో శరీర కష్టమైన పనులు చేయకుండా నిండు పూజలో పాల్గొనాలి అంటున్నాడు. అంటే ఆదివారం సమయమున నీ పని ఏంటంటే దేవుడు ఆశించేది దేవునితో టైం స్పెండ్ చేయమని. అప్పుడు అదే సమయంలో నిన్ను వేరే వాళ్ళు పనికి పిలిచారనుకో, ఆ పనిని కాదని నువ్వు దేవుని సన్నిధానికి వచ్చినావు అనుకో, అది పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించడం అంటే. ఈడ నాకు పని కాదు ముఖ్యం, ఈరోజు ఆదివారం, నేను తప్పకుండా ఆదివారం గుడికి పోవాలి, ఇది నాకు చాలా విలువైనటువంటి రోజు, కాబట్టి ఈ ఆదివారం నేను ఎంత డబ్బు ఇచ్చినా కూడా నేను పనికిరాను, ఇది ప్రభువు దినము, నేను ప్రభువుని సంతోష పెట్టాలి, కాబట్టి నేను పనికి రాను అని చెప్పి నువ్వు ప్రార్థనకు వచ్చి దేవుని వాక్యాన్ని ఆలకించి దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తే అది నీ దేవుడైన ప్రభువు నీవు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ప్రేమించటం. అలా కాకుండా సరేలే మళ్ళీ పని దొరకదు కాబట్టి నేను పనికి పోదాము అని సెకండ్ ఆప్షన్ తీసుకుంటావు, లేదా ఈరోజు పనికి పోయి సాయంత్రం గుడికి పోదాంలే, లేకపోతే సాయంత్రం పూట ఆదిలో పూజ ఉందంట అక్కడికి వెళ్దాంలే, ఇప్పుడు పనికి పోదాము అని నువ్వు సెకండ్ ఆప్షన్ అనుకుంటున్నావు. మొదటి ఆప్షన్ నువ్వు పనికి పోయి, రెండో ఆప్షన్ లో తర్వాత గుడికి పోదాం లేదా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం. ఏం గుడికి పోతేనా నా ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు, లేకపోతే నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించట్లేదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు, మనము దేవునికి ప్రథమ స్థానం కల్పించాలి. అప్పుడే మనము దేవుని యొక్క మన్ననలో దీవెనలు మనం పొందుతాం. అదే ఈరోజు ప్రభు చెప్పేటువంటి మాట. అందుకే ప్రియమైన సహోదరులారా, ప్రభు వాక్యము మనందరికీ ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని? 1 యోహాను 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువు.
కానీ ఎవడైనను తాను దేవుణ్ణి ప్రేమించినని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కనులార చూసిన దానిని కాదని సహోదరుని ప్రేమించనిచో తాను చూడనటువంటి దేవుణ్ణి, కనిపించినటువంటి దేవుణ్ణి అతను ఎలా ప్రేమిస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు నేను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి గుడిలో కూర్చొని బాగా వాక్యం విని ఇంటికి పోయి మీ అత్తమామలతో గొడవ పెట్టుకుంటే, మీ తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటే అలాంటి వాళ్ళు అసత్యవాదులు, అలాంటి వాళ్ళు దొంగ భక్తులు, అలాంటి వాళ్ళు గుడికి వచ్చినా కూడా వృధా పాపం కట్టుకుంటున్నారు. అది ప్రభు చెప్పేది. ప్రభు చెప్పేది తర్వాత పుణ్యత యోహాను గారు చెప్పేటువంటి మాట. కాబట్టి నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నావా? ఈరోజు మనం ఆ విధంగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ, కొంతమంది ఏమంటారు క్రైస్తవులు అంటేనే క్షమించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అంటారు. అందుకే మహాత్మా గాంధీ ఏమంటాడు? ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ ద క్రిస్టియన్స్ అంటాడు. నేను క్రీస్తుని ఇష్టపడతాను కానీ క్రైస్తవులు కాదంటాడు. ఎందుకు? క్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించాడు, అందరితో మాట్లాడాడు, అందరికి సహాయం చేశాడు, అందరిని క్షమించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రేమలో స్వార్థం లేదు. క్రీస్తు ప్రభు ప్రేమలో అది నిష్కపటమైనది, కల్మషం లేనిది, గర్వం లేనిది, దంభం లేనిది. క్రీస్తు ప్రభు ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ. ప్రభు ఏమంటున్నాడంటే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించడం అంటే ఏదో నీకు స్వార్థం కోసము, బెనిఫిట్ కోసము నువ్వు క్రైస్తవుడిగా ఉండొద్దు. అది ప్రభు చెప్పేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ప్రభు మనందరికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఆ విధముగా మనం నటిస్తూ బ్రతకద్దు. నువ్వు నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. బైబిల్ చెప్పేది ఏమంటారు? గురువు ఒక మాట చెప్తాడు పూజ అయిపోయిన తర్వాత, పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి అని. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి అంటే ఈ రోజుకి చేసే పూజ అయిపోయింది, ఈరోజు దేవుడి ప్రభు దినము ఇది అయిపోయింది, కానీ మీరు వెళ్ళి ప్రభు ఆయన సేవలో ప్రేమలో జీవిస్తే అది పరిపూర్తి అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ పూజ సమాప్తమైంది, ఈ కార్యక్రమం అయితే ఇప్పటికి అయిపోయింది, కానీ ఇది పరిపూర్తి అయ్యేది ఎప్పుడంటే నువ్వు ఇప్పుడు విన్నటువంటి వాక్యాన్ని సంపూర్ణంగా నువ్వు పాటించినప్పుడు. ఇక్కడ ఏమి చెప్తున్నాడు? నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు అంటున్నాడు. పొరుగువాడిని ప్రేమించు అనేటువంటి వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, ఆ పొరుగువాడు ఎవరో నీకు తెలిసినప్పుడు, వాక్యం ద్వారా, గురువు ద్వారా, దైవ సేవకుల ద్వారా, ఇదిగో పొరుగు వాళ్ళంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇక్కట్లలో ఉన్నవాళ్ళు, నీ యొక్క సహాయాన్ని అర్థించేటువంటి వాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వారు, వ్యాధి బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు నీ సోదరులు నీకు తెలిసిన తర్వాత అలాంటి వాళ్ళకి నువ్వు సేవ చేయాలి, లేదా మంచి చేయాలి, లేదా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, లేదా వాళ్ళని విజిట్ చేయాలి, వాళ్ళ దగ్గర పోయి కొద్దిసేపు కూర్చోవాలి, ప్రార్థన చేయాలి అని ఇవన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ కూడా ఏం పట్టినట్టుగా ఈరోజు పూజ అయిపోయిందని చెప్పి మళ్ళీ అయిపోయిన వెంటనే నీ పనుల్లో నువ్వు బిజీగా ఉండి నువ్వు విన్న వాక్యానికి అనుగుణంగా నువ్వు జీవించకపోతే ఆ పూజ పరిపూర్తి కాలేదు. అప్పుడు మీకు దేవుని దీవెనలు రావు. పూజ సమాప్తం అయిన తర్వాత కూడా మీరు వెళ్ళి దాన్ని కొనసాగించండి అని చెప్తున్నాడు ప్రభు. గురువు ద్వారా ఇదిగో ఈ రోజు విన్నటువంటి వాక్యాన్ని ఈ వారం అంతా కూడా మీరు మెడిటేట్ చేయాలి, వారం అంతా కూడా మీరు ధ్యానం చేయాలి. అది ప్రభు మన నుండి ఆశించేది. ఆదివారము గురువు చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఈరోజు చెప్పినటువంటి ప్రసంగము మీకు గుర్తుండిపోవాలి. పోయిన వారం నేను ఒక ప్రసంగం చెప్పాను, ఏమన్నా గుర్తుందా? భలే చెప్పారు ఫాదర్ అంటారు పూజ అయిపోయిన తర్వాత. ఏం చెప్పారు ఇప్పుడు చెప్పండి మరి చూద్దాం. పోయిన వారం ఏం చెప్పానంటే దైవ సేవకుల్ని, గురువుల్ని, ఉపదేశుల్ని, పెద్ద ఉపదేశుల్ని, సంఘ పెద్దల్ని, వాళ్ళని గౌరవించండి.
వాళ్ళు కూడా దేవుని యొక్క సారూప్యం కలిగి దేవుని పని చేయడానికి వచ్చారు కాబట్టి మీరు వాళ్ళకు ఏమంటారు ఆ గౌరవము ఆ హోదా మీకు ఇస్తే వాళ్ళ ద్వారా కూడా దేవుని యొక్క దీవెనలు పొందుతారని పోయిన వారం చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఆ మాటను మీరు ప్రాక్టీస్ చేస్తే దేవుడు మీకు దీవెనలు ఇస్తాడు. అప్పుడు మీరు సంపూర్ణంగా ఆ పూజను మీరు పరిపూర్తి చేసిన వాళ్ళు అవుతారు. అది పోయిన వారం యొక్క వాక్యం. కానీ ఈ వారం ఏం చెప్తున్నాడు? పోయిన వారము గురువుల యాజక వర్గానికి సంబంధించినటువంటి మాటల్ని, అంటే గురువుల్ని, ఉపదేశుల్ని, దైవ సేవకుల్ని వాళ్ళకు మీరు రెస్పెక్ట్ చేయండి అని చెప్పారు. కానీ ఈ వారం ఏం చెప్తున్నాడు? పొరుగు వాడిని ప్రేమించండి అంటాడు. అంటే ఎవరిని? నీ పక్కన ఉన్న వాళ్ళనే, నీ కుటుంబ సభ్యుల్నే, నీ అన్నదమ్ముల్నే, నీ అక్క చెల్లెల్నే, నీ యొక్క తోబుట్టు వాళ్ళని ప్రేమించమంటున్నాడు. చూడు బైబిల్ ఏం చెప్తుందో మనకు ప్రతి వారం ఒక్కొక్క విషయాలను మనకు చెప్తుంది. అది మీరు వాళ్ళకి నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు. కానీ పోయిన వారం అంతా గురువుల గురించి చెప్పి ఈ వారం అంతా ఒక గురువుల్ని ప్రేమించడం, వాళ్ళని ప్రేమించడమే కాదు, వాళ్ళతో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మనం ప్రేమించాలి. అందుకే ఎవరు నీ పొరుగువాడు అని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు కొన్ని సమాధానాలు ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఎవరు నా పొరుగువాడు అంటే మన అమ్మ కడుపు నుండి పుట్టినటువంటి వాళ్ళని మన సోదరుడు. పొరుగువాడు అంటే సోదరుడు సోదరీమణులు అనుకుంటాం, అక్క చెల్లెళ్ళు అనుకుంటాం. మన అమ్మ కడుపు నుండి పుట్టితే వాళ్ళే నా సోదరుడు, వాళ్ళే నా సోదరి అనుకుంటాం. వాళ్ళొక్కలే కాదు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, మన తోబుట్టుని వాళ్ళు కూడా మన సోదరులు అనుకుంటాం. వాళ్ళొక్కలే కాదు, మన కులం వాళ్ళని మన సోదరులు అనుకుంటాం, మన జాతి వాళ్ళని మన సోదరులు అనుకుంటాం, మన మతం వాళ్ళని మన సోదరులు అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే దానికంటే బియాండ్గా ఆలోచించండి. నీ కుటుంబము, నీ వాళ్ళు, నీ కులం వాళ్ళు, నీ సంఘం వాళ్ళు, నీ కపటి గ్రామం వాళ్ళనే నీ సోదరులు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఇబ్బందులలో, ఇక్కట్లలో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళని మన సోదరులుగా మనం భావించాలి. వాక్యం చాలా క్లియర్ చెప్తుంది. ఏదో నీ రక్త సంబంధాన్ని గురించి, నీ కులాన్ని గురించి, నీ మతాన్ని గురించి, నీ సంఘాన్ని గురించి వాళ్ళని మాత్రమే నా సోదరులు అనుకోవద్దు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరు నా సోదరుడు, ఎవరు నా సోదరు అంటుంటే ఇక్కడ ప్రభు ఒకానొక సందర్భంలో ఆ తీర్పు దిన సమయంలో ఏమని చెప్తున్నాడు? ఎవరైతే ఆకలిగా ఉన్నారో అన్నం పెట్టారో, ఎవరైతే దాహంగా ఉన్నప్పుడు దాహం నీళ్ళు ఇచ్చారో, ఎవరైతే వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇచ్చారో, ఎవరైతే చెరసాల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చారో వారే నా సోదరులు. ఎవరు నీ సోదరుడని నువ్వు కన్ఫ్యూజ్ గా మాకు కేవలం మీ అమ్మ కడుపున పేగుతో పెంచుకొని పుట్టినటువంటి వాళ్ళని మాత్రమే నీ సోదరులు కాదు. ప్రభువు దృష్టిలో సోదరులు ఎవరంటే అన్నం పెట్టినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు, ఇంకా మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు, వస్త్రహీనుడైన బట్టలు ఇచ్చిన వాళ్ళు, లేదా జైల్లో కానీ లేదా హాస్పిటల్లో ఉన్నా కానీ వాళ్ళు చూడడానికి పోయినటువంటి వాళ్ళు ఆయన సోదరులు. అలాంటి వాళ్ళందరినీ ఏమంటున్నాడు? నీవు వెళ్ళి ప్రభు కుడి ప్రక్కన కూర్చోండి, మీరు ఆ యొక్క మోక్ష ప్రాప్తిలో ఇదిగో సృష్టి ఆరంభం నుండి మీకై ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యంలో మీరు ఉండండి అని వాళ్ళని ఎంతో గౌరవంగా వాళ్ళని ఉన్నతమైనటువంటి ఆసీనుడు, అంటే ప్రభు ఆసీనుడైనటువంటి ఆ సీట్లలో వాళ్ళని కూర్చోబెడుతున్నాడు. కానీ ఎవరైతే అలా చేయకుండా ఉన్నారో, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాళ్ళని, నీళ్ళు ఇవ్వనోని, లేదా వస్త్రహీనుడు అయినప్పుడు బట్టలు ఇవ్వనోని వాళ్ళని కూడా పిలుస్తున్నాడు. వాళ్ళకేం చెప్తున్నాడు? ఇదిగో ఇవన్నీ కూడా నాకేం చేయలేదు అంటే వాళ్ళు అంటారు, నువ్వెప్పుడు వచ్చినావు, మేమెప్పుడున్నా ఇవ్వలేదు, ఇవన్నీ ఇదంతా కూడా అబద్ధం కదా అని చెప్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ నా సోదరులలో, ఇదిగో ఈ కపటి గ్రామంలో ఉన్నటువంటి వారికి మీరు సహాయం చేయకపోతే అది నాకు కూడా సహాయం చేయట్లేదు. వాక్యం నెరవేరబడింది అంటే పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ పొరుగు వారిని, అంటే ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో స్పెండ్ చేయాలి. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? మార్తమ్మ, మరియమ్మల వారి సోదరుడు ఏమెవరు? ఆయన లాజరు జబ్బు చేసి ఉంటాడు. జబ్బు చేసి ఆయన అనారోగ్యంతో ఉంటాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభు వాళ్ళతో కూర్చొని వాళ్ళతో కలిసి ఏడుస్తున్నాడు. ఒకనొక సందర్భంలో వాక్యం పలుకుతుంది, ప్రభు కన్నీరు కార్చెను అని. ఎందుకు కన్నీరు కార్చాడు? ఆయన దేవుని యొక్క ప్రతిరూపమని ఆయన భావించాడు కాబట్టి.
ఆయన కూడా నా సోదరుడు అని ఆయన అనుకున్నాడు కాబట్టి, ఈయన నా సోదరుడు అని అనుకున్నాడు కాబట్టి ప్రభువు వాళ్ళని పరామర్శిస్తున్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏడ్చి ఆ విధంగా ఆయనకు మళ్ళీ జీవాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం. ఈరోజు దయ కలిగి జీవించడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంట్లోకి పోతావు, నువ్వు వాళ్ళ కాడికి పోయి నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వమని వాళ్ళు ఎవరు అడగరు. మనిషిని కోల్పోయినా కూడా డబ్బులు ఇవ్వండి, నాకు సాయం చేస్తారు, నన్ను చూసిన ఈ చనిపోయడానికి మనం పోయిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారని ఏ కుటుంబం అనుకోదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో మా అక్క వచ్చిందా, మా భర్త చనిపోయినాడు కదా, చనిపోయినప్పుడు మా అన్న వచ్చిందా, మా వదిన వచ్చిందా, మా అక్క వచ్చిందా, మా చెల్లి వచ్చిందా, లేదా నా మరిది వచ్చినాడా రాలేదా, ఇదే వాళ్ళు మనం చూసేది. నీ నుండి వాళ్ళు డబ్బులు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఏంటంటే, నా అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారా, నా అనుకున్న వాళ్ళు నన్ను చూడ్డానికి వచ్చారా రాలేదా, అది వాళ్ళు చూసేది. ఇక్కడ పొరుగువాడు అంటే దయ చూపడం అంటే నీ ప్రెసెన్స్, నీ ముఖం వాళ్ళకి చూపించాలి అంతే. నీ ముఖం చూపించినా కూడా వాళ్ళకి నువ్వు కొండంత అండ, కొండంత బలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు. ఈరోజు ఈ పొరుగువాడి విషయానికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, మనము అక్కడ కొంతమందిని చూస్తున్నాం. ఎవరు? అర్చకుడు, ఇంకొకరు ఎవరు? లేవీయుడు, సమరీయుడు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు చూస్తున్నాం. ఈ యొక్క యూదుడు ఆ విధంగా పోతున్నప్పుడు అక్కడ కొంతమంది దొంగలు అతన్ని కొట్టిపడేస్తారు. కొట్టిపడేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బును, ధనాన్ని, ఏమన్నా బంగారము, వజ్ర వైదుర్యాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసుకొని పోయినారు. అక్కడ ఆ మనిషి గాయములతో కొట్టిపడి ఉండటం వాళ్ళు చూశారు. ఆ సమయంలో అక్కడికి ఎవరు పోతున్నారు? అర్చకుడు పోతున్నాడు. అర్చకుడు అంటే ఎవరు? గురు. అక్కడ పోయి ఏం చేస్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ కూడా అందరూ బాగుండాలని ప్రజల యోగక్షేమాల కోసం అనునిత్యము పూజలు చేసేటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నాకు పూజ సమయం అయింది, నేను ఎడిగిన ఉంటే కనుక ఆడ పూజ మిస్ అవుతుంది, కాబట్టి ఈ యొక్క రోగంతో పడినంత నాకేంటి అని చెప్పేసి ఆయన తప్పుకొని పోతున్నాడు. మళ్ళీ ఇంకొకలాడు లేవీయులు అంటే ఎవరు? దేవుని సంఘం, విశ్వాసులు అంటే మీరే. బాగా గుర్తుపెట్టుకోండి. లేవీయులు అంటే కన్నీరు కార్చను అని. ఎందుకు కన్నీరు కార్చాడు? ఆయన దేవుని యొక్క ప్రతిరూపం అని ఆయన భావించాడు కాబట్టి, ఆయన కూడా నా సోదరుడు అని ఆయన అనుకున్నాడు కాబట్టి, ఈయన నా సోదరుడు అని అనుకున్నాడు కాబట్టి ప్రభువు వాళ్ళని పరామర్శిస్తున్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏడ్చి ఆ విధంగా ఆయనకు మళ్ళీ జీవాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం. ఈరోజు దయ కలిగి జీవించడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంట్లోకి పోతావు, నువ్వు వాళ్ళ కాడికి పోయి నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వమని వాళ్ళు ఎవరు అడగరు. మనిషిని కోల్పోయినా కూడా డబ్బులు ఇవ్వండి, నాకు సాయం చేస్తారు, నన్ను చూసిన ఈ చనిపోయడానికి మనం పోయిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారని ఏ కుటుంబం అనుకోదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో మా అక్క వచ్చిందా, మా భర్త చనిపోయినాడు కదా, చనిపోయినప్పుడు మా అన్న వచ్చిందా, మా వదిన వచ్చిందా, మా అక్క వచ్చిందా, మా చెల్లి వచ్చిందా, లేదా నా మరిది వచ్చినాడా రాలేదా, ఇదే వాళ్ళు మనం చూసేది. నీ నుండి వాళ్ళు డబ్బులు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఏంటంటే, నా అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారా, నా అనుకున్న వాళ్ళు నన్ను చూడ్డానికి వచ్చారా రాలేదా, అది వాళ్ళు చూసేది. ఇక్కడ పొరుగువాడు అంటే దయ చూపడం అంటే నీ ప్రెసెన్స్, నీ ముఖం వాళ్ళకి చూపించాలి అంతే. నీ ముఖం చూపించినా కూడా వాళ్ళకి నువ్వు కొండంత అండ, కొండంత బలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు. ఈరోజు ఈ పొరుగువాడి విషయానికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, మనము అక్కడ కొంతమందిని చూస్తున్నాం. ఎవరు? అర్చకుడు, ఇంకొకరు ఎవరు? లేవీయుడు, సమరీయుడు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు చూస్తున్నాం. ఈ యొక్క యూదుడు ఆ విధంగా పోతున్నప్పుడు అక్కడ కొంతమంది దొంగలు అతన్ని కొట్టిపడేస్తారు. కొట్టిపడేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బును, ధనాన్ని, ఏమన్నా బంగారము, వజ్ర వైదుర్యాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసుకొని పోయినారు. అక్కడ ఆ మనిషి గాయములతో కొట్టిపడి ఉండటం వాళ్ళు చూశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ సమయంలో అక్కడికి ఎవరు పోతున్నారు? అర్చకుడు పోతున్నాడు. అర్చకుడు అంటే ఎవరు? గురువు. ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి ఒక వ్యక్తి పోయినాడు. అక్కడ పోయి ఏం చేస్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ కూడా అందరూ బాగుండాలని ప్రజల యోగక్షేమాల కోసం అనునిత్యము పూజలు చేసేటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నాకు పూజ సమయం అయింది, నేను ఎడిగిన ఉంటే కనుక ఆడ పూజ మిస్ అవుతుంది, కాబట్టి ఈ యొక్క రోగంతో పడినంత నాకేంటి అని చెప్పేసి ఆయన తప్పుకొని పోతున్నాడు.
మళ్ళీ ఇంకొకలాడు లేవీయులు. లేవీయులు అంటే ఎవరు? దేవుని సంఘం విశ్వాసులు అంటే మీరే. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి భాగం నాది అంటే గురువులకు సంబంధించింది. ఆ గురువులకు సంబంధించిన ఆయన కూడా ఏం చేయలే ఆడ. రెండో భాగం ఎవరు? రెండో వ్యక్తి ఎవరు? మీరే. లేవీయులు అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక స్పెషల్ ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి దైవ సంఘము. ఆ దైవ సంఘం కూడా ఏం చేస్తుంది? వాళ్ళు కూడా వచ్చినాడు. ఆ వ్యక్తి చూశాడు, ఓ అమ్మా ఇప్పుడు ఆదివారము త్వరగా పూజకి రెడీ కావాలి, లేదంటే కనుక ఆ ఫాదర్ బాగానే కరెక్ట్ టైం స్టార్ట్ చేస్తాడు, కాబట్టి ఇప్పుడు కనుక పోకపోతే కనుక లేట్ అయిపోతానని చెప్పి వాళ్ళు కూడా పారిపోతున్నారు. లేనిపోని సమస్య. ఇంకో కొన్నిసార్లు కొంతమంది ఏమని అంటారు, ఎవడో బాగా తాగినట్టున్నాడు, రాత్రి తాగింది దిగలేదు, అందుకే పడిపోయినట్టున్నాడు, వీడ కొట్టు పడిపోయినారు అని చెప్పేసి ఇలా రకరకాలుగా అనుకో. ఆ విధంగా ఆ యొక్క దైవ సంఘం అంటే మీలాంటి వాళ్ళు కూడా వదిలేసిపోయినారు. ఇక మూడో రకం సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎవరు? సమరయుడు. సమరయుడు అంటే ఎవరు? పెద్దగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు, తెలియనటువంటి వాడు. సమరయుడు వాళ్ళు పేదవాడు. ఇంకా ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ సమరయులకి పెద్దగా విలువ లేదు సంఘంలో. పాపాత్ములుగా పరిగణించేటువంటి వాడు. పాపాత్ములుగా పరిగణించేటువంటి ఆ వ్యక్తి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టలాడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూసిన వెంటనే వాక్యం పలుకుతుంది, దానిని చూడగానే అతడు జాలిపడి. ఎవరు జాలిపడాలి? గురువు జాలిపడాలి. కానీ గురువు పడుచుకోలే. దేవుని బిడ్డలని, క్రైస్తవులని, ఇదిగో యేసుప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళని అనుకున్నటువంటి వాళ్ళు జాలిపడాలి. వాళ్ళు జాలిపడాల. ఒక వ్యక్తి ప్రభువుని చూశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కొన ఊపిరితో ఉన్న వాడిని చూసి ఆయన ఏం చేస్తున్నాడు? వాడిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలం పూసెను. అతను ఏం చేస్తున్నాడు? అతన్ని హాస్పిటల్కి తీసుకుపోవడం మనం చూస్తున్నాం. హాస్పిటల్ తీసుకుపోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి కొంత డబ్బుని ఇచ్చి, ఇదిగో ఆ వ్యక్తికి ఏమైనా ఇంకా డబ్బు కావాల్సినా కూడా నేను తిరిగి వచ్చి కూడా ఇస్తాను, చెల్లిస్తాను, కాబట్టి ఆ వ్యక్తి మాత్రము బ్రతకాలి అని ఆ వ్యక్తి యొక్క మంచిని కోరినటువంటి వ్యక్తి ఈ యొక్క సమరయుడు. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, సమరయులకి యూదులకి ఇద్దరికి బద్ధ వైరం ఉండేది. ఎందుకంటే ఈ సమరయులు వచ్చేసి పాపాత్ములుగా పిలిచేవాడు. యూదులు ఈ యొక్క సమరయులతో మాట్లాడు. అందుకనే మనము యోహాను శుభవార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే, యోహాను శుభవార్తలో 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ ఎండ పొద్దున నీళ్ళకి రావటం, ఆ యాకోబు బావి దగ్గరికి నీళ్ళకి రావటం మనం చూస్తున్నాం. ఎందుకు ఎండ పొద్దున ఆమె నీళ్ళకి వస్తుందంటే, ఈ యొక్క సమరయులు పాపాత్ములు కాబట్టి అందరూ నీళ్లు తోడుకునేటప్పుడు వీళ్ళు రాకూడదు. అందరూ నీళ్లు తోడుకునేటప్పుడు వాళ్ళు నీళ్ళకి రాకూడదు. అందరు జనం ఉన్న చోట వాళ్ళు తిరగకూడదు. ఆ విధంగా ఎవ్వరు లేని సమయంలో ఆమె రావటం మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఆ ప్రదేశానికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది, ఇదిగో నీవు యూదుల్లా కనిపిస్తున్నావే, నువ్వు మాతో మాట్లాడకూడదు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళిద్దరికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఆ మతానికి, యూదులకి మరియు సమరయులకి. అటువంటి శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క ఏం చేస్తున్నాడు? ఈ సమరయుడు ఆ వ్యక్తికి సహాయపడుతున్నాడు. శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం అంటే, తెలిసినప్పుడు సహాయం చేయడం అంటే అది నిజంగా మంచి హృదయం ఉండాలి. ఎందుకు ఈ యొక్క సమరయునికి నిత్య జీవితం ఉంటుంది అని చెప్తున్నాడంటే, ఆడ భద్ర శత్రువు అని తెలిసినప్పుడు కూడా ఆయన సహాయం చేశాడు. మళ్ళీ ఈయన పాపాత్ముడని తెలుసు, కానీ పాపాత్ముడు అయితే నాకేంటి, మంచి చేయడానికి పాపాత్ముడు పుణ్యాత్ముడే కావాలా? చూడు, అందరూ పుణ్యాత్ములు మంచి చేస్తారు అనుకున్నారు. ఇదిగో ఆ యాజకుడు పుణ్యాత్ముడు మంచి చేస్తారు అనుకున్నారు. ఏం మంచి చేసిండు? ఇదిగో ఆ దైవ ప్రజలు సంఘం అంతా కూడా మంచి చేద్దాం, ఏం మంచి చేసినారు? ఆడ మంచి చేసింది ఎవరు? ఒక పాపాత్ముడే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పఠనం ద్వారా ప్రభు మనకేం చెప్తున్నాడంటే, మనము ఎలాంటి వాళ్ళం అనేది ముఖ్యం కాదు. నీ బ్రతికేంటో దేవుడికి తెలుసు, నీకు తెలుసు. కానీ నువ్వు మంచి చేయాలనిపిస్తే తప్పకుండా చేయండి. మంచి చేస్తే దేవుడు నీ మంచిని గుర్తిస్తాడు, కానీ నీ పాపాన్ని కాదు, నీ బలహీనతలు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ మనం ఒక్కొక్కసారి మంచి చేసినా కూడా కొంతమంది ఏమంటారంటే,
వీడు చేశాడా, ఈవిడ చేసిందా, చులకనగా చూస్తారు. చులకన చూసినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కానీ ఆ చులకనగా ఎవరైతే నిన్ను త్రోసిపుచ్చి మాటలు మాట్లాడతారో వాళ్ళు అనుభవిస్తారు తర్వాత, అప్పుడు కాదు. కానీ మీరు మంచి చేయాలని మంచి మనసు ఉంటే చాలు, నీవు దేవుని దృష్టిలో గొప్పవాడిగా, ధన్యుడిగా, ఉన్నతమైనటువంటి వాడిగా, నిత్య జీవితాన్ని పొందుకునేటువంటి బిడ్డగా దేవుడు దీవించబోతున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంకా సోదరుడు ఎవరు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ మనకేం చెప్పబడుతుందంటే, ధనికుడు లాజరస్ యొక్క ఉపమానాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా మనం చూస్తాం. ధనికుడు లాజరస్ ఇద్దరు భూమి మీద ఉంటారు. భూమి మీద ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు ఒకరంటే ఒకరి పడదు. పాపం ధనికుడు ఒక విధంగా చెప్పాలంటే మంచోడే. ఆయనకు ఉన్న ఆస్తిపాస్తులతో, ఆయన విందులతో, వినోదాలతో బాగా ఎంజాయ్ చేశాడు లైఫ్ని. ఆయన ఏం హాని చేయలేదు ఆయనకి. కాకపోతే ఆయన మరణించాడు. ఇంకొక పేదవాడు ఆయన గుమ్మం ముందే కటిక పేదరికంతో అన్నం దొరకక ఇదిగో ఆయన బ్రెడ్, ఆయన యొక్క బల్ల మీద పడిపోయినటువంటి ఎంగిలి మెతుకుల కోసము ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అలా కడిగేసినటువంటి ఆ నీళ్ళ కోసము, ఆ యొక్క ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ కుక్కలు అక్కడే పోయి తింటున్నాయి. ఆ కుక్కలతో పాటు ఈ మనిషి కూడా అదే ఫుడ్ తింటున్నటువంటి దుర్భరమైన బతికినటువంటి వ్యక్తి లాజరు. కానీ బాగా గమనించండి, భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళ బ్రతుకు ఇలా ఉంది. కానీ ఒకసారి మరణించిన తర్వాత వాళ్ళ బ్రతుకు ఏమవుతుందంటే తారుమారు అవుతుంది. ఇదిగో కటిక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సింహాసనం పైన కూర్చున్నారు. ఇదిగో మంచి జీవితం జీవించి భూమి మీద విందులతో, వినోదాలతో ఎప్పుడు కూడా సలాం కొట్టుకుంటా, సెల్లిటి కొట్టుకుంటా, ప్రశంసలు, పొగడతలతో జీవించినటువంటి వ్యక్తి మాత్రము ఇక నరకంలో పడి ఉండటం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో ఈ లాజరు ఇలాంటి పేదరికంలో ఉన్నాడు కదా, ఆయన కొంచెం సహాయం చేద్దాం, నా దగ్గర చాలా డబ్బులు ఉంది కదా, కొంచెం సహాయం చేద్దామని అప్పుడు ఆ ధనికుడు అనుకోవాలి. పోనీ ఆయన ఆసుపత్రిలో చూపిద్దాం, ఆయనకు ఆ కురుపులన్నీ కూడా వచ్చి, కుక్కలన్నీ కూడా ఆయన యొక్క ఆ కురుపులన్నింటినీ కూడా నాకుతున్నాయి కదా, కొంచెం ఏమన్నా ఆసుపత్రిలో చూపిద్దాం అప్పుడు అనుకోవాలి. అప్పుడు ఆయన ఎన్నోసార్లు గేటు మీద నుంచి కొన్ని వేల సార్లు తిరిగింటాడు ఆయన గుమ్మం మీద ఉన్నప్పుడు. కానీ ఏనాడు కూడా ఆయన పరామర్శించలేదు. ప్రభు ఏమంటున్నాడు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించలేదు, అందుకే నరకానికి పో. ఇదిగో ఈ గుమ్మం గేటు మీద నీ ఇంటి ముందు నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించలేదు, అందుకే నువ్వు నరకానికి పో. ధనికుడికి ఎందుకయ్యా నరకం వచ్చిందంటే, ఆయన నువ్వు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా, సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నా కూడా ఆయన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆయన నరక కూపంలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ కుటుంబాల్లో మీరు గమనించండి, మీ ఇంటిలో పెద్దలు, మీ తల్లిదండ్రులు లేదా మీ అత్తమామలు, వాళ్ళు ఈ పేద లాజరు వల్లే వాళ్ళు కూడా వ్రణములతో, అనారోగ్యంతో, అస్వస్థతతో, కొన్నిసార్లు ఆ బట్టలు సరిగా లేకుండా అలాంటి ఈ యొక్క పేద లాజరు వల్లే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆ ధనికుడి వల్లే నీవు కూడా పట్టినట్టుకున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఆ ధనికుని ఏ విధముగా అయితే ఇదిగో భూమి మీద ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోలేదు కదా కాబట్టి నువ్వు నరకానికి పో అంటున్నాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉండబోతుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆ ధనికుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో అయ్యా, అట్లయితే నాకు నా భూమి మీద నాకు సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి జీవితమే జీవిస్తున్నారు, మరి వాళ్ళు కూడా ఈ నరకంలో పడాల్సిందేనా అంటే పడాల్సిందే. ఎందుకంటే సాటి మనిషికి నువ్వు సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటే నువ్వు ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని ప్రార్థన చేసుకున్నా వేస్ట్. అదే ప్రభు చెప్పేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ముఖ్యంగా ఈ సువిశేషపట్నం ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవసరతల్లో ఉన్నటువంటి వారికి మనం ఎల్లప్పుడూ కూడా సహాయం చేయాలి. ఈ తరుణంలో ఈనాటి మొదటి పట్టణంలోకి మనం పోతే, మొదటి పట్టణంలో ఏం చెప్పబడుతుందంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటించండి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే మీకు మోక్ష ప్రాప్తి దొరుకుతుంది అన్నారు. ఈ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే ఏం జరుగుతుందో మనకు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా చెప్పబడుతుంది. 30వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వచనం చదవండి. ప్రభువు మీ మీద దయచూపును, ప్రభువు మిమ్ము వివిధ జాతుల మధ్య చెల్లా చెదరం చేస్తుంది కదా, అచ్చటి నుండి
మిమ్ము మరలా తోడుకొని వచ్చును. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారో దేవుడు వారి పట్ల ఏం చేస్తాడంట? ఆయన దయ చూపిస్తాడంట, ఆయన ప్రేమ చూపిస్తాడు, ఆయన కరుణ చూపిస్తాడు. ప్రభువు ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమనిధి, సులభంగా కోప్పడువాడు కాదు. కాబట్టి ఈరోజు వాక్యానికి అనుగుణంగా జీవిస్తే దేవుడు మనల్ని, మన పైన ఆయన దయ మనకు ఉంటుంది. ఈరోజు ఆ ప్రభు దయ మనకు ఉండాలనే మనం ఏం చేస్తాము? ఒక్క పొద్దులు ఉంటాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, లేదా స్వస్థతా కూటాలు పెట్టించుకుంటాం, లేదా ఎక్కడో ఏమంటారు ఇక్కడ ప్రేమగిరి స్వస్థతా కూటాలకు కానీ, లేదా వెలంగిన మాతకు కానీ, లేదా గుణదల మాతకు కానీ, లేదా తెరంగిపురం కానీ, ఇట్లా మనం ఎక్కడెక్కడో పోతుంటాం. ఎందుకు? ఆ ప్రభు దయ మన పైన పడాలని. ఎన్నెన్నో దూరం నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఎన్నెన్నో ప్రార్థన చేస్తున్నావు, ఎన్నెన్నో చోట్ల పోయి కొబ్బరికాయలు కొడుతున్నావు, ఎన్నెన్నో సార్లు గుండు కొట్టించుకుంటున్నావు. కానీ ఇవన్నీ ఎందుకంటే ప్రభు దయ మన పైన ఉండాలని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రభు దయ ఉండాలంటే ముఖ్యంగా నీ ఇంట్లో వాళ్ళను ముందు గౌరవించు, అప్పుడు ప్రభు దయ ఉంటుంది. అది ఈరోజు దేవుడు మనకు చెప్పేది. కాబట్టి ఈ ప్రభు దయ ఎప్పుడు ఉండకపోతే ఏమవుతుందంటే చల్లా చెదరైపోతామంట. వాక్యం పలుకుతుంది, ఇందాక చెప్పినటువంటి వాక్యం. సో ప్రభు దయ ఉంటే చల్లా చెదరైపోయినటువంటి వాళ్ళని కూడా దేవుడు మళ్ళీ సఖ్యపరుస్తాడు, వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చెందేటటువంటి విధంగా వాళ్ళని దీవిస్తాడు. ప్రభు దయ చూపిస్తాడు. 2, విడిపోయినటువంటి మీ కుటుంబ సభ్యులను, అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకునే వాళ్ళ మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ దీవిస్తాడు, మళ్ళీ ఒకటి చేస్తాడు. అది ప్రభు చెప్పేది. ఇక ఇతరులు స్వాధీనము చేసుకున్న గడ్డను మేము కాపాడుకును కొనిపోవును. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఎవరైతే మీకు అక్రమంగా మీ కానించి లాక్కుని ఉంటారు కదా, మీ ఆస్తిపాస్తులు కావచ్చు, మీ బంగారం కావచ్చు, మీ డబ్బు కావచ్చు, కొన్నిసార్లు వడ్డీలకు ఇచ్చింటారు, ఎగ్గొట్టింటారు, మీకు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చింటారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు ప్రభువు నమ్ముకుంటే నువ్వు వాడిని భయపెట్టో, బెదిరించో, లేకపోతే రౌడీని పెట్టో, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెడితే నీకు రాదు. దానివల్ల మళ్ళీ నువ్వు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నంటే, నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తూ, లేదా నువ్వు ప్రభు మీద ఆధారపడి, ప్రభు నువ్వే ఇదో నేను ఆ రోజు మంచికి పోయినా, మంచి చేస్తే నాకేంటి ఇలా తయారైందని చెప్పి నువ్వు ప్రభువునే అడుగు. ప్రభువుని అడిగితే మళ్ళీ ఏమంటున్నాడు, నీ నేల నీకు దొరుకుతుంది, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మళ్ళీ నీకు దక్కుతుంది. అది ప్రభు చెప్పేటువంటి గొప్పతనం. ప్రభు మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నువ్వు ఏదైతే కోల్పోతున్నావో దాన్ని మళ్ళీ ఏమంటున్నాడు, మేము అధిక సంపన్నులను, అధిక సంఖ్యలనుగా చేయును. కాబట్టి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మీకు వచ్చేలా దీవిస్తాడు. అది ప్రభు యొక్క గొప్పతనం. ఇక తర్వాత వాక్యం చూస్తే అక్కడ మీరు చిరకాలము మనము జీవిస్తామంట. మనము పూర్వకాలంలో దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి వీళ్ళకని ఎప్పుడు చెప్తామంటే, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, వారికి పిల్లలు ఉన్నప్పుడు, సంతానం ఎక్కువ ఉన్నప్పుడు, సిరి సంపదలు ఎక్కువ ఉన్నప్పుడు, ఆ విధంగా వాళ్ళని దేవుడు వాళ్ళ గొప్పగా దీవించాడు. వాళ్ళకి చాలా సంతానం ఉంది, చాలా సంపదలు ఉన్నాయి, చాలా పాడి పంటలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ మనకు దొరకట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క దీవెనలు మీకు లేవని. ఈరోజు చాలా మందికి భూమి ఉంటుంది కానీ పంట పండదు. దాని అర్థమైంది, నువ్వు గుడికి ఇవ్వాల్సినటువంటి దానిని నువ్వు గుడికి చెల్లించాలి. నువ్వు దేవునికి నీ కుటుంబంలో ప్రాధాన్యత ఇవ్వాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతి పని నువ్వు విత్తనాలు వేస్తున్నావా, ప్రార్థనతో ప్రారంభించు. లేదా నువ్వు ఏదైనా కోతకు వస్తున్నావా, ప్రార్థనతో ప్రారంభించు. కొన్నిసార్లు అంతా వచ్చి అన్ని కోతకు వస్తాను అయిపోయిన తర్వాత కూడా ఎవడో ఒక బీడి ముక్క తీసి పడేసిన అనుకో, నాశనం. ఎందుకు జరుగుతుంది ఇది? నువ్వు ప్రార్థనతో ప్రారంభించట్లా, ఏది కూడా ప్రార్థనతో ప్రారంభించట్లా. అందుకే దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు జరిగినటువంటి ఆ మేలులన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఆ విధంగా మనల్ని నూరంతలుగా దేవుడు దీవిస్తాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.